నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన సంతాన ఉత్పత్తి తగ్గిపోతుంది, ప్రతి కుటుంబం నుంచి కాంట్రిబ్యూషన్ ఉండాలి, జనాభా అనేది మరింతగా పెరుగుదల చెందాలి, ముగ్గురిని కంటే 30,000 ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం ఉంటుంది, నలుగురిని కంటే 40,000 ప్రోత్సహిస్తామని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను చూస్తుంటే పిల్లల్ని పెంచడం కానీ లేదంటే మన లైఫ్ స్టైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు గురించి మీ విశ్లేషణ ఏంటి? ఒక అనుభవజ్ఞుడు అయ్యి ఉండి కూడా ఆయన కూడా ఇంకా పాతకాలం ముసలిగా పిల్లలు కానండి, మగపిల్లలు లేకపోతే వంశం ఆగిపోద్ది ఇలాంటి అంటే అవన్నీ ఆయన మాట్లాడలే. కానీ ఈ సోది కబుర్లు ఈయనే కదా మనందరం పెద్దోళ్ళు అయ్యాం. మళ్ళీ కేకరకాయనట్టు ఆయన మళ్ళీ మోతకొచ్చి పిల్లలు కనండి ఇవన్నీ మాడితే చాలా అబ్బెట్టుగాను ఎంబ్రాసింగ్గాను ఉంటుంది. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయనకున్న స్టేచర్కి ఆయన మాడవలసింది ఏంటంటే జనగణన కులగణన అన్న హయ్యెస్ట్ ప్రయారిటీతో చేయండి. ఈ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో పటపటమని డబుల్ ఓటింగ్లు లేకపోతే స్థానికతని జస్టిఫై చేయడానికి ఒక యాడ్ స్టిక్స్ పెట్టండి. ఎట్లా బీహార్ నుంచి లేకపోతే వెస్ట్ బెంగాల్ నుంచి ఒరిస్సా నుంచి మణిపూర్ మిజోరాం అస్సాం వీళ్ళందరి దగ్గర నుంచి ఇక్కడ వచ్చి పనులు చేస్తారు. హోటల్ ఇండస్ట్రీలోనూ మామూలు రెగ్యులర్ దీంట్లో వాళ్ళకి మీరు స్థానికంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పౌరసత్వం కోసం ఏం చేస్తారో చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఒక 2 years మీ దగ్గర ఉంటాడు, లేకపోతే 3 years మీ దగ్గర పనిచేస్తాడు, 5 years ఇక్కడ మీ టర్మ్లో పనిచేస్తుంటాడు. ఎగ్జాంపుల్ ఎవ్రీ 5 years ఒకసారి ఎస్ఐఆర్ చేయండి. ఇతను అస్సాం నుంచి వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి 5-7 సంవత్సరాల పాటు ఇతనికి మన స్టేట్కి జనాభా ప్రాతిపదిక మీద ఎంత రెజల్యూషన్ ఫండ్స్ వస్తాయి సెంట్రల్ నుంచి అలా పర్ఫెక్ట్గా ఇవ్వండి మాకు జనాభా ప్రాతిపదిక మీద. ఇలాంటి ఐడియాలజీలు ఏమైనా ఆయన మాడతాడేమో అని నేను ఎదురు చూశాను. కానీ దానికి విభిన్నంగా మా ముగ్గురిని మనం కానండి, నలుగురు మీరు కానండి అంటే ఏంది అసలు? పిల్లడికి మీరు 30,000 40,000 ఇస్తారు, ఏ ముక్కులు పెట్టడానికి వస్తుంది సార్? అన్నప్రసన్న ఖర్చులు కూడా రావు. నలుగురిని పిలిచి బారసాల ఉయ్యాల్లో నేసిన దగ్గర ఆ ఖర్చులు కూడా రావు ఇవ్వాలి. ఇప్పుడు చదువుకు ఒక స్కూల్, మీ నారాయణ ఉన్నాడు కదా పక్కన కూర్చొని ఉంటాడు, మీకు అన్ని పనికిమాల ఐడియాలు ఇచ్చి నారాయణే కదా. ఒకసారి అడగండి వాళ్ళ కాలేజీలో ఫీజు ఎంత? వాళ్ళ స్కూల్ ఉంది కదా నారాయణ స్కూల్లో, టెక్నో స్కూల్ ఒకటి మామూలు స్కూల్ ఒకటి ఇవన్నీ ఉన్నాయి కదా, ఎంత ఫీజు ఛార్జ్ చేస్తారు కనుక్కోండి ఒకసారి. ప్రతిపక్షం విమర్శ ఏంటంటే ఓవైపు ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేశారు, కార్పొరేట్ స్కూల్కి వెళ్తేనే క్వాలిటీ విద్య అందుతుందనే ఒక ఫీల్ని తీసుకొచ్చారు జనంలోకి. ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకి ప్రజలను అలవాటు చేశారని ఒక విమర్శ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీని కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ వీటన్నిటిని నిర్వీర్యం చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పిల్లల్ని కనమంటే ఆ పేదలు ఎలా భరిస్తారు, ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ని ఎలా వాళ్ళు బేర్ చేయగలుగుతారు అనేది ప్రశ్న. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ మీరు ఎక్కడ చెప్తున్నారు? ఈ చైనా బ్యాచ్ ఏదైతే ఉందో, అంటే చైనా అంటే చైతన్య నారాయణ, అవును, వీళ్ళ చదువు కాస్ట్ అందరికీ తెలుసు. ఇలాంటివి ఎన్నో చైనా బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ. ఇది కాక రెగ్యులర్ స్కూల్లో ఒక మొనాటమీని బ్రేక్ చేస్తే జగన్మోహన్ రెడ్డి నాడు నేడు స్కూల్ పరివర్తన అంటే మీరు అవహేళన చేశారు. తర్వాత మీరే వెళ్ళి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ విధంగా రివ్యామ్ చేయబోతున్నాం. లేదంటే నేను నో మోర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, ఇది ఏపీ స్టాండ్ అన్నారు అనుకోండి, అప్పుడు ఇట్ సౌండ్స్ రియలీ గుడ్. బట్ ఉన్న నాడు నేడు స్కూల్ పరివర్తనకి ఈ బడ్జెట్లు 2 అయిపోయిన బడ్జెట్లో కూడా ఎక్కడ రూపాయి అలొకేషన్స్ లేవు. అవి 13,000 స్కూల్ ఎన్నో చేశాడు ఆయన. ఇంకా మిగిలిన ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇంకా 6,000 స్కూల్స్ ఎంతో బాకీ ఉన్నాయి. సో వాటికి మీ దగ్గర ప్రణాళిక కేటాయింపలేదు. అండ్ మోర్ ఓవర్ ఈ చైల్డ్ అన్న మెంటాలిటీ అనే దగ్గర ఇప్పుడు పిల్లలు పుట్టించగల నాట్ లెస్ దాన్ 5-6 years పడుతుంది కదా ఒకటో క్లాస్కి ఎల్కేజీకి రావడానికి. లేదా 4 ఏళ్ళకి వస్తేనే కానీ అన్ని ఎల్కేజీ యూకేజీలో జాయిన్ చేయం కదా మనం. సో మీ సిస్టమ్ మీ గవర్నమెంట్ ఉంటుందో ఉండదో కూడా ఇన్సూరెన్స్ లేదు కదా. మిమ్మల్ని నమ్ముకున్నాడు పిల్లలు పుట్టించారు కదా, డబ్బులు ఇవ్వకపోతే నెక్స్ట్ గవర్నమెంట్. అది మీరు అఫీషియల్ పాలసీ కాదు కదా. ఈ 6 ఏవైతే మా గుణపాలు తెగొట్టారో అందులో 6లోది ఇది 7వది. ఇంక ఈ పైపచ్చి ఇక్కడ స్పాంటానిటీ, మీరు అక్కడికి వచ్చినప్పుడు ఆశకవితలు చెప్పినట్టు చెప్తున్నారు. ఆశకవిత సారాంశం నిజమే ప్రజలకి. ఇప్పుడు చైనా అలాంటి దేశంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక స్టేజ్లో పిల్లలకి నో మోర్ చిల్డ్రన్ అన్నారు. కానీ ఆ పిల్లలు పుట్టకపోవడం వల్ల వయసు ఉడికిపోయిన వాళ్ళతో కుదరక యంగ్ జనరేషన్స్ లేవని చెప్పి ప్రోత్సాహకాలు ఇచ్చి పిల్లలు పుట్టించమంటున్నారు. కానీ అలాంటి క్రైసిస్ మనకు లేదు కదా. ప్రాస్పర్ డెవలప్మెంట్ ఆఫ్ రెస్పెక్టివ్ కంట్రీ అని చూసి మీరు మన కంట్రీ ఈ రోజుకి కూడా డెవలపింగ్ కంట్రీ అనే చదువుకుంటున్నాం కదా. డెవలప్ అయిపోయింది మన దగ్గర. యంగ్ జనరేషన్ ఆల్రెడీ 45% అబోవ్ యంగ్ జనరేషన్స్ ఉన్నారని తెలిసి వాళ్ళకి ఏం చేయాలో ఇప్పటికి దిక్కుతోచక
కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కింద మీద పడుతున్నాయి. మీరు కూడా ఏమంటున్నారు, ఉపాధి కల్పన కోసం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయని మీరే చెప్తున్నారు కదా ఒక పక్కన. సో ఈ యాడ్ స్టిక్లో సక్సెస్ అయ్యింది అనుకోండి. ఎస్, నేను ఈ 10 yearsలో 45% యూత్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో, దేశవ్యాప్తంగా ఉన్న దగ్గర ఆంధ్రప్రదేశ్ నుంచి కంట్రిబ్యూషన్ మేము ఎంత ఉపాధి కల్పించగలిగాం. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ జనరేషన్కి పాత్ క్రియేట్ చేసాం కాబట్టి పిల్లలు పుట్టించండి అని చెప్తే ఇట్ మేక్ సెన్స్. ఉన్న వాళ్ళకి ఏం చేయాలో తెలియక వాళ్ళని ఏం చేయాలో తెలియకుండా కొత్తగా పిల్లల్ని జనరేట్ చేయమంటే వాట్ ఇస్ దిస్? ఒక పక్క ఫీజు రీయింబర్స్మెంట్స్ లేవు మీ దగ్గర నుంచి, మెడికల్ కాలేజెస్లో ప్రైవేటీకరణ అని చెప్పి నినాదాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ మెడికల్ ఫెటర్నిటీలో మీ దగ్గర నుంచి ఏ విధమైన కొత్త ఎక్విప్మెంట్స్ కొనలే. మొన్న ఏదో కొన్న దాంట్లో అన్ని ఫ్రాడ్లే. ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకోండి. మీరు మైక్ దొరకగానే ప్రవచనాలు చెప్పేస్తే ఎలా సార్? మీ స్థాయికి ఒక దేశానికి రాష్ట్రాలకి ఉపయోగపడే సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో మాట్లాడితే చాలా బాగుంటుంది. నిజమే, ఇప్పుడు SIRలో వచ్చినా సరే మీ ప్రకారం 18 ఏళ్ళు ఓటాకు వస్తున్నాయి, కానీ వాడి జనగణనలోకి కూడా రాడు కదా. పుట్టిన శిశువులు అన్ని జన్మ మరణాలు అన్ని ధృవీకరణ పత్రాలు ఉన్నాయి మా దగ్గర. నిజమే, పుట్టినట్టునే ఆడికి ఏ ప్రాతిపదిక మీద? ఇవన్నీ కొంచెం మీరు మీ స్థాయికి మీరే తగ్గించుకొని మాట్లాడుతున్నారు. అది ఒకసారి ఆలోచించుకోండి. దెర్స్ నథింగ్ రాంగ్. ఇవాళ ఉన్న జనరేషన్స్ చైనాతో మనం కంపేర్ చేసుకుంటే చైనాకి ఆ క్రైసిస్ ఉన్నది. వాళ్ళు పిలుపునిచ్చారంటే అర్థం. మనకి ఏం క్రైసిస్ ఉన్నాయి? ఉండడం వల్లే ఏం చేయాలో తెలియక పిచ్చిలేసిపోతున్నారు అందరికి. కంఫర్ట్స్ పక్కన పెడితే బేసిక్ నీడ్స్ కూడా ప్రజలకు అందట్లేదు. ప్రజలు ఆ బతుకు భారం అయిపోయిందనే చర్చ ఎంత సార్? బిలో పవర్టీలో ఎంతమంది ఉన్నారు దేశంలో? వైట్ రేషన్ కార్డ్స్ తీయండి స్టాటిస్టిక్స్ మీకు తెలుసా? మీకు హ్యాపీ స్టేట్లో వైట్ రేషన్ కార్డ్స్ 1,40,00,000 ఉంటాయి. దేశవ్యాప్తంగా కూడా 60 నుంచి 70% వరకు వైట్ రేషన్ కార్డు హోల్డర్సే ఉన్నారని. అదే కదా, వాళ్ళ బిలో పవర్టీలో ఆ ముస్లిం సామాజిక వర్గం, క్రైస్తవ సామాజిక వర్గాలకి అయితే వాళ్ళకి నియమ నిబంధనలు కూడా దేవుడు ప్రసాదించాడని చెప్పి వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళకి మనమే ఇంక నేయం సదరన్ స్టేట్స్లో చాలా సెన్సిబుల్గా ఒకళ్ళు ఇద్దరు అని చెప్పి మీరు ఇచ్చిన మొదటి పిలిపేయండి సార్. అంటే ఇట్లా మాట్లాడటం వెనక, ఇట్లాంటి సూచన చేయటం వెనక ఒక ఎక్సెంట్రిక్ సజెషన్ అనుకోవచ్చు దీన్ని. ఇది ఆబ్వియస్లీ ఎక్సెంట్రిక్ సజెషన్ అండి. ఇది రైట్, ఇట్స్ నాట్ ఎ టైమ్ టు గివ్ దిస్ సెట్ ఆఫ్ ఐడియాలజీస్ కదా. మనకు ఆర్థిక పుష్టి లేదు పక్కన. మీరు అనౌన్స్ చేసిన సంక్షేమాలే కింద మీద పడుతున్నారు ఎవరు. మరి కొత్త పెనుభారం ఆల్రెడీ మీరు 2,500 1,500 పిల్లలకి ఆడపిల్లలకి ఇచ్చేస్తామని చెప్పి నీకు 1,500 నీకు సైకిల్ మీద తిరుగుతున్న రామారాయణ పిలిచారకండి. ఆయన చెప్పింది కదా 1,500 అదేమైనా ఫుల్ఫిల్ అయిపోతే అరే వీళ్ళు విత్ డిఫరెంట్ పేస్ దేర్ పీపుల్ ఆర్ వర్కింగ్ జస్ట్ లైక్ జగన్మోహన్ రెడ్డి 98% సక్సెస్ ఎలా ఇచ్చాడు సంక్షేమ పథకాల్లో, వీళ్ళు కూడా ఫస్ట్ ప్రయారిటీ రాగానే ఈ సంక్షేమాన్ని ఇస్తూ ఇంకో కొత్త సంక్షేమం ఇలా ఆడపిల్లలను పుట్టించండి లేదా మగపిల్లలను పుట్టించండి, కొత్తగా పిల్లలను పుట్టించండి 30,000 40,000 ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నది చాలా విరుద్ధంగా ఉంది. అయితే ఇండియన్ హిస్టరీ చూసుకుంటే గత 75 ఏళ్ళు 80 ఏళ్ళ చరిత్రలో కూడా ఏ ప్రధానమంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ నేత కానీ ఇలాంటి ఒక సజెషన్ అయితే చేయలేదు. ఇది కొత్త. చంద్రబాబు నాయుడు గారే బహుశా మొదటి వ్యక్తి పిల్లల్ని కనండి, 3 4 కనండి అని చెప్పిన వ్యక్తి అయితే ఈయనే. సో ఇందులో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ పక్కన పెడితే ఆయన వ్యూహం ఏంటంటారు? అంటే ఆయన గురించి ప్రజలు చర్చించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇది చేశారా, లేదంటే ఎప్పుడో 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత రాబోయే సంక్షోభం, అంటే జనాభా తగ్గుదల సంక్షోభం నుంచి ఆయన ముందుగానే నేను ఒక సజెషన్ చేశానని చెప్పుకోవడానికి ఇప్పుడు ఇది ఒక సజెషన్ చేశారా? జనాభా తగ్గుదల సంక్షోభం ఏంటి సార్? 150 కోట్లు ఉన్నాం మనం లెక్కటమనంటే చేతనైతే. ఇది ఒకటే చెప్తా సార్, ఒకళ్ళు ముద్దు ఇద్దరు వద్దు అన్న నినాదం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అప్పుడు పిల్లల విషయంలో, జనాభా నియంత్రణ విషయంలో ఆయన ఇచ్చిన స్టాండ్. ఇప్పుడు ఆ వైబిలిటీ కనబడుతుండగా కూడా ఇప్పుడు మాట్లాడడం, అందులో నిన్న మొన్న నరేంద్ర మోడీ ఇక్కడ అనవసరమైన మాటలు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడున్న క్రైసిస్లో మీరు నిన్న మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఆయన విజ్ఞతకు వదిలేద్దాం. ఒక ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీతో అందరూ సతమతం అవుతూ పొదుపు మీద ఎక్కువ ఫోకస్ చేయండి. బేసిక్ కమ్యూనిటీస్ కూడా తెచ్చుకోలేని నిస్సాయ స్థితిని ఒక పక్కన స్ట్రైవ్ చేసి అట్రిబ్యూట్ చేసి ప్రజలందరికీ చెప్తూ ఇవాళకి ఇవాళ మీరు పిల్లలు కానండి 30,000 ఇస్తాం 40,000 ఇస్తాం అంటే ఇట్ రియల్లీ సౌండ్స్ లైక్ క్వైట్ రెడిక్యులస్. దేశవ్యాప్తంగా కూడా నెటిజన్ల నుంచి, తర్వాత కొంతమంది పిల్లల డాక్టర్లు, లేదంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి అయితే చాలా తీవ్రమైన విమర్శలు అయితే వస్తున్నాయి. దీన్ని ఆబ్వియస్లీ వస్తాయి సార్. ఇప్పుడు ఆడపిల్లలు కుటుంబ వ్యవస్థలో పౌష్టికాహారం తిని ఎన్నాలేదు మనందరం. అటవైన గడ్డి అటవైన చెత్తే కదా వాళ్ళందులో. బాలింతలు చిన్నపిల్లలు పుట్టించే స్త్రీలు ఇంట్లో ఊర్లో గ్రామాల్లో ఆ రోజుల్లో పౌష్టికాహారంతో వాళ్ళ శరీర దారుఢ్యాన్ని పెంచేస్తుంది నేపథ్యాలు ఉన్నాయి. ఇప్పుడున్న వాళ్ళు మహేష్ బాబు ఫ్యాన్స్ అని చెప్పి ఆడపిల్ల సగం మంది పాలు తాగిన వాళ్ళు ఉన్నారు. ఒక పిల్లల్ని చూసుకోలేక కింద మీద అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరో దాకా ఎందుకు? లోకేష్ గారికి ఒక బాబు, చంద్రబాబు గారికి ఆ రోజుల్లోనే ఒక బాబు. ఇప్పుడు లోకేష్ ఇంచుమించు మీ జనరేషన్సే కదా.
మేమంటే ముసలిలో ఏదో కానీ మీ జనరేషన్స్ కదా లోకేష్, ఆయనకే ఒక పిల్లడు ఉన్నాడు. ఇది కూడా ఒక విమర్శ ఉంది. ఆయన ఏమో ఒకళ్ళనే కన్నారు, తర్వాత ఆయన కుమారుడు కూడా ఒకటే టైంకి అది కరెక్ట్ అండి. వాట్ చంద్రబాబు నాయుడు గారు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ హిమ్సెల్ఫ్ ఫర్ ద స్టేట్ అన్నది. ఆ రోజుల్లోనే ఆయనే జనాభా నియంత్రణ మీద శ్రద్ధగా ఒక పిల్లడితో ఆపాడు. అవి ఇక మనం దాంట్లో నెగిటివ్స్ లేవు కదా. ఇప్పుడు ఇట్ ఇస్ పర్టికులర్ మూమెంట్లో స్టాండ్ తీసుకోవడం ఒకటి, ఈ ఉన్న క్రైసిస్లో 3-4 పిల్లలంటే అసలు ఊహించుకునే పరిస్థితులు ఉన్నాయి ఎక్కడైనా మనకి. ప్రధానికి ఇటు ఇడుకోయిల్లో బుడుకోయిల్లో మొత్తం అందరికి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చాం. లేదా ఉపాధి మేము చెప్పినట్టు 20 లక్షల మంది సంవత్సరానికి టార్గెట్ పెట్టుకుని 4-5 లక్షలు పర్ ఇయర్ 5 సంవత్సరాలు పెట్టుకుంది. ఈ 2 yearsలో 8 lakhs పీపుల్కి నేను ఇంప్లిమెంట్ చేసేసాం. సంక్షేమాలన్నీ బ్రహ్మాండంగా అందుతున్నాయి, ప్రజలకి బ్రహ్మాండమైన రేషన్ అందుతుంది, రైతు సమస్యలన్నీ సాల్వ్ చేసాం, నిక్కరమైన ధరకు కొంటున్నాం. అలా స్టేట్ ప్రోగ్రెస్ అయ్యి కనబడుతున్నప్పుడు ఎస్ మైట్ హ్యావ్ అన్న చూడరు. మనమేమో దయనీయమైన పరిస్థితుల్లో ఉండి 2,78,000 కోట్ల పైసలకు అప్పు చేసి కూర్చునండి. ఏడు చేస్తున్నాం అర్థం పర్థం లేకుండా. ఒక పక్క అమరావతికి 40,000 కోట్లు కొత్తగా అప్పుతో కలిపి తీసుకొచ్చి దానికి పెట్టి ఏది కూడా మన డబ్బులతో మనం చేసుకునే నిస్సాయ స్థితిలో మన రాష్ట్రాన్ని ముందు పరిపాలిస్తున్న మా పెద్ద దిక్కు మీరు. మీ దగ్గర ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ లేదు. దిస్ ఈజ్ ఆల్ ద జనరేషన్ ఆఫ్ రెవెన్యూ అన్న దగ్గర మీరు జనాలకి ఏ విధంగా రెవెన్యూ ప్రాస్పెక్టివ్లో ఒక జస్ట్ ఒక టోకెన్ ఆఫ్ ఆనర్తో 30,000-40,000తో ఒక 100 సంవత్సరాల భవిష్యత్తు తల్లిదండ్రులు పెంచాలంటే ఎక్కడవుతుంది సార్? చేత ఇలాంటి కొన్ని ఎంబ్రాసింగ్ స్టేట్మెంట్స్, కొన్ని పొలిటికల్ ఏరాలో కొంతసార్లు ఆ ప్రొవకేషన్లో వచ్చే మాటలేదు. వాళ్ళు ఏదో లెవెల్లో కొన్ని న్యూస్లు ఫాలో అవుతారు. కొన్ని కొత్తగా ఈ స్టేట్మెంట్ అయితే చేయలేదు. గత సంవత్సరం 2 ఏళ్లుగా కూడా అడపదడప చేస్తూ అయితే వస్తున్నారు. ఆయనది ఏంటంటే ఆయన ప్రాస్పెక్టివ్లో సదరన్ స్టేట్స్లో జనాభా మనం నియంత్రించుకొని తగ్గించుకుని ఉన్నాం సార్. సో దీంతో ఏమవుతుందంటే దేశం నుంచి మనకి డెవల్యూషన్ ఫండ్స్ ఏదైతే డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతున్నాయో 41%, వీటి దగ్గర మనకి జనాభా ప్రాతిపదిక మీద కరెక్ట్గా రావట్లేదు. సో జనాభా మనం కూడా ఎన్హాన్స్ అయిపోతే వస్తుందంటే మనకి దానికి తగ్గట్టు ఉత్పత్తి, సంపద సృష్టి, ఇవన్నీ మీరు చెప్పిన సంపద సృష్టి కనబట్టలేదు, మీరు చెప్తున్న ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కనబట్టలేదు. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతూ కూడా ఇప్పుడు కొత్త పిలుపులు ఇస్తే ఎట్లా? నీడ్ టు బి ఇన్నోవేటివ్. మీకున్న ఎక్స్పీరియన్స్కి నీడ్ టు బి ఇన్నోవేటివ్. ఇన్నోవేషన్ అంటే నేను ఇంతకీ చెప్పాను చూడండి చిన్నది. వేరే రాష్ట్ర ప్రజలను కూడా ఈ రాష్ట్ర జనాభాతో వాడు ప్రాతిపదిక మీద 2 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉపాధి మీద ఉన్నాడు కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ ఈజ్ ద పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ ఏపీ స్టేట్ ఆర్ తెలంగాణ స్టేట్. హూమ్ ఎవర్ ఇన్ ద నేషన్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కదా. జనాభా నిష్పత్తి డిస్ట్రిబ్యూషన్ అయినట్టే కదా ప్రతి స్టేట్కి. ఈశాన్య రాష్ట్రాలకి ప్రోత్సాహకాలు ఉన్నాయి సార్. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ మనకు వచ్చి ఉన్నారు. ఇప్పుడు అస్సాం నుంచి నేను చెప్పిన గ్యాంగ్ టాక్ ఇట్లన్నిటి దిగించి వచ్చి ఉన్నారు ఇక్కడ ఎగ్జాంపుల్. వీళ్ళు మన రాష్ట్రంలో కన్సిడర్ చేసుకుంటే మన జనాభా పెరిగినట్టే కదా. అక్కడ ప్రోత్సాహకాలు ఎలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తగ్గిన జనాభాతో ఏం సంబంధం లేదు. ప్రతి స్టేట్ ప్రాస్పరిటీ బాగుంటుంది కదా. అలాంటి ఐడియాలజీస్తో ఆయన ముందుకెళ్తే చాలా బాగుంటుంది. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.